హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఫ్రైడే థియేటర్స్లో రిలీజ్ అయిన మార్గన్ మూవీ ఎలా ఉందో ఇవాళ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. విజయ్ యాంటనీ హీరోగా, ఆయన మేనల్లుడు విలన్గా చేసిన మూవీ మార్గాన్. ఈ మూవీ ఒక మంచి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో రమ్య అనే ఒక అమ్మాయిని దారుణంగా చంపేస్తారు. చంపేసిన తర్వాత ఆ బాడీ చాలా నల్లగా ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మర్డర్స్ జరుగుతున్న టైంలో ముంబై నుంచి వచ్చే ఒక అడిషనల్ డీజీపీ ధ్రువ్ కుమార్ అనే వ్యక్తి ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, ఈ మర్డర్స్ వెనుక ఉన్న మెయిన్ హంతకుడు ఎవరు అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. రీసెంట్గా వస్తున్న రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్ లాగా ఇది కూడా ఒక రొటీన్ థ్రిల్లర్ అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. మూవీలో స్టోరీ చాలా స్పీడ్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ మూవీలో వచ్చే ఇంటర్వెల్ సీన్ చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ ఉంటుంది. అసలు ఎవరు విలన్ అనే క్యూరియాసిటీ మనలో ఫుల్గా జనరేట్ అవుతుంది. చాలా గ్రిప్పింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ హాఫ్ విత్ ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్లో మూవీ కొంచెం ఫ్లాట్ డైరెక్షన్లోకి వెళ్తుంది. ఇంట్రెస్టింగ్గా వెళ్ళిన ఫస్ట్ హాఫ్ నుంచి మళ్ళీ రొటీన్ ట్రాక్లోకి వెళ్తుందా స్టోరీ అని అనిపిస్తుంది మనకి. కానీ మళ్ళీ మంచి క్లైమాక్స్తో ముగుస్తుంది. క్లైమాక్స్ వరకు డైరెక్టర్ కథను కొంచెం సాగతీసినట్టుగా అనిపిస్తుంది. విజయ్ యాంటనీ ప్రీవియస్ మూవీస్లో లాగానే ఈ మూవీలో కూడా సబ్స్టిట్యూట్ యాక్టింగ్తో, సీరియస్ లుక్తో ఆల్మోస్ట్ సేమ్గా చేశాడు. విజయ్ యాంటనీ యాక్టింగ్లో పెద్దగా కొత్తతనం ఏం కనిపించదు. ప్రీవియస్ మూవీస్లో విజయ్ని చూస్తున్న ఫీలింగే మనకు అనిపిస్తుంది. మ్యూజిక్ విషయంలో మాత్రం విజయ్ యాంటనీ ఈ మూవీకి మంచి బీజమే ఇచ్చాడు. ఈ మూవీలో విలన్గా విజయ్ యాంటనీ మేనల్లుడు చేశారు. ఆయన చాలా ఎక్సలెంట్గా చేశాడు ఆ క్యారెక్టర్ని. సినిమాలో అవసరమైన స్క్రీన్ ప్లేని మాత్రమే యూజ్ చేస్తూ, మధ్య మధ్యలో ట్విస్ట్స్ ఓపెన్ చేస్తూ డైరెక్టర్ కథని మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకు తీసుకెళ్ళాడు. క్లైమాక్స్ వరకు మనల్ని డైరెక్టర్ సీట్లో కూర్చునేలాగా చేశాడు. గ్రిప్పింగ్ సీన్స్ అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీని మీరు ఈజీగా ఒకసారి చూసేయచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ మనల్ని ఆకట్టుకుంటాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా బాగుంది. ముఖ్యంగా కలర్ కరెక్షన్ ఈ మూవీకి చాలా బాగా చేశారు. ఓవరాల్గా థ్రిల్లర్ మూవీస్ని బాగా చూసే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. మిగతా వాళ్ళకి కూడా ఈ మూవీ వన్ టైం వాచబుల్ మూవీ పక్కా అవుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3/5 భయ్యా. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఇవాళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.